విష్ణు సహస్రనామమును పఠించలేని వారు రామ 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 అని 3 సార్లు పలికితే విష్ణు సహస్రనామము పఠించినంత ఫలితము వస్తుందని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినట్లు పురాణాల్లో ఉంది. సకల పాపాలు పోయి పవిత్రులు అయ్యేందుకు, కోరిన కోరికలు ఫలించేందుకు విష్ణు సహస్రనామమును పఠించాలి. దీనికి మించిన మంత్రము లేదు అని పరమేశ్వరుడు చెబుతాడు. అత్యంత శక్తివంతమైన మంత్రాలలో విష్ణు సహస్రనామం ఒకటి. అంటే 1000 పేర్లను చెప్పి విష్ణువును స్తుతించే మంత్రం. దీన్ని ప్రతిరోజు కనుక స్తుతిస్తే తగినంత ఫలితం ఉంటుంది. వాటిలో చాలా ముఖ్యమైన ఫలితాలను గురించి తెలుసుకుందాం. విష్ణు సహస్రనామాన్ని ఉచ్చరించడం లేదా వినడం వల్ల మనశ్శాంతి చేకూరుతుంది. రోజువారీ జీవితంలో మానసిక ఒత్తిడి, ఆందోళనలు, భయం, ప్రతికూలతలు తొలగిపోతాయి. ఇంకా స్పష్టమైన ఆలోచనలు, మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అనేక శతాబ్దాలుగా విష్ణు సహస్రనామం వ్యాధులను నయం చేసే శక్తిని కలిగి ఉంటుందని తెలిపారు. ఈ పారాయణం చేయడం వల్ల శరీర ఆరోగ్యానికి మెరుగు లభిస్తుంది. వ్యాధుల నుంచి ఉపశమనం పొందేందుకు సహాయపడుతుంది. శరీర శక్తి కేంద్రాలను ఈ విష్ణు సహస్రనామం పఠనం సమతుల్యం చేస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది ఒక ఆధ్యాత్మిక ఔషధంగా చురుకుగా శరీరాన్ని మానసిక రుగ్మతల నుంచి విడుదల చేస్తుంది. రోజు వ్యాధులతో బాధపడేవారు దీనిని పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. విష్ణు భగవానుడు శ్రీలక్ష్మీపతి కావడంతో ఆయనను స్తుతించే విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇది సంపదను ఆకర్షిస్తుంది, అష్టైశ్వర్యాలను చేకూరుస్తుంది, జీవితంలో ఉన్నత స్థానాన్ని అధిరోహించేలా చేస్తుంది. జీవితంలో ఏర్పడే అడ్డంకులను తొలగించి కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. గతంలో తెలిసి తెలియకుండా చేసిన పాపాల నుంచి విముక్తి లభించాలి అంటే విష్ణు సహస్రనామం తప్పక పఠించాలి. దీనిని పఠించడం వల్ల ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. ఇంకా ఆధ్యాత్మిక అభివృద్ధి, జ్ఞానం పెంపొందుతుంది. శత్రు భయం ఉండదు, దుష్ట శక్తులు దరిచేరవు, వివాహ అడ్డంకులు తొలగిపోవడం, సత్సంబంధాలు చేకూరుతాయి, మరణ భయం అనేది ఉండదు. ఇంకా మోక్షం సిద్ధిస్తుంది, ప్రతికూల ఇబ్బందులు తొలగి అదృష్టం వరిస్తుంది అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు.